హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మనము అల్లం పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాం. చూడండి, పప్పొంగల్లోకి ఇది ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు, అల్లం ఇవి మనం వేపుకోవాలి. ఇప్పుడు చూడండి, ఎండుమిరపకాయలు వేసేసి ఇవన్నీ కూడా ఆవాలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు ఈ లోపల ఇవి వేగే లోపల మనము ఇది పప్పొంగల్కి ప్రిపేర్ చేస్తారు. చూడండి, ఇది పెసరపప్పు, బియ్యము ఒకటికి మూడు అంటే పెసరపప్పు ఒకటైతే 3 బియ్యం వేసుకోవచ్చు చిన్నదాంతో. నేను ఇందులో కొంచెం మిరియాలు కొట్టేసి, మిరియాలు, కొంచెం జీలకర్ర, ఉప్పు, కొంచెం ఇంగ వేసి పెట్టాను. దీనికి మనం పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర ఇప్పుడు మిక్సీ వేసుకుంటాము. ఎందుకంటే ఆల్రెడీ మనం మిరియాలు వేసినాం, జీలకర్ర వేసినా కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర తింటే మంచిది కదా, రుచి కూడా బాగుంటుంది. ఇక అల్లం పచ్చట్లోకి చింతపండు నానబెట్టుకొని ఉన్నాను. ఇప్పుడు ఇది చూడండి, ఇవి వేగిపోతున్నాయి. దీంట్లో కొంచెం ఇంగువ కూడా వేసాను. ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఇంగువ. ఓకేనా? ఇవి వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవటం. ఈ అల్లం వేసేసి, అల్లం కూడా కొంచెం వేపుకుంటే బాగుంటుంది. అల్లం బెల్లం పచ్చడి అంటారు. బెల్లం కూడా మనం వేసుకోవచ్చు, కానీ అందరూ ఇష్టపడరు కదా. కొంచెం అల్లం పచ్చడిలా చేస్తున్నాను. ఇప్పుడు పప్పొంగల్కి తాలింపు పెట్టుకుంటాము. ఆల్రెడీ కొంచెం నూనె, నెయ్యి వేస్తున్నాను. ఇంకొంచెం నెయ్యి కూడా వేస్తాను. ఇది దొడ్ల ఆవు నెయ్యి. దీనికి తాలింపు వేసుకుంటున్నాం. పొంగల్కి ఇవన్నీ మనం మిక్సీ చేసేస్తాం. ఇప్పుడు మనం కొంచెం ఎండుమిర్చి, కొంచెం ఆవాలు తాలింపులు వేస్తున్నాము. పొంగల్కి మనము తయారు చేసిన పచ్చిమిర్చి, అల్లం, కొంచెం జీలకర్ర, ఈ 3 తాలింపులు వేసేస్తున్నాము పొంగల్కి. ఇవి వేసి అల్లం పచ్చడికి ఈ పెసరపప్పు, బియ్యం ఉడకబెట్టిన దాన్ని ఇప్పుడు ఆ తాలింపు ఆ తాలింపులో వేసుకుంటాము. ఇప్పుడు చూడండి, పప్పొంగల్ తయారైపోతుంది. మనం ఆల్రెడీ పెసరపప్పు బియ్యంలోనే సాల్ట్ కూడా వేసేసుకుని ఉన్నాము. కొంచెం గట్టిగా ఉంటే కొంచెం వేడి నీళ్ళు, వాటర్ కొంచెం వేసుకుంటే కొంచెం పలుచగా అవుతుంది. వెల్లూరి పప్పొంగల్. నెయ్యి బాగా నెయ్యి ఎక్కువగా వేసుకోవాలి. నెయ్యి బాగా పడుతుంది. నెయ్యితోనే ఇది టేస్ట్. చూసారా ఫ్రెండ్స్, ఇంకా కొంచెం ఒక్క నిమిషం ఇలా కొత్త అంటే మనం ఆపేసుకోవచ్చు. పప్పొంగల్, వేడి పప్పొంగల్ తయారైపోయింది. చూడండి ఫ్రెండ్స్, అల్లం పచ్చడి. ఇది అల్లం పచ్చడి, పప్పొంగల్.